టూర్ ఉంది. సో సరిగ్గా ఈయన టైం కూడా చూసుకుంటారు అన్నీని. సరే నిన్న ఏదో పర్మిషన్ రాలేదు, తర్వాత పర్మిషన్ వచ్చింది, మొత్తం మీద యాత్ర చేశారు. కానీ ఆ యాత్ర ఓదార్పు యాత్ర పేరుతో, ఆయన పరామర్శ యాత్ర పేరుతో చేసిన హడావుడి చూసాము. అసలు విషయం జరగలేదు. ఆ ములాఖాత్ టైంకి ఆయన వెళ్ళలేదు. అచ్చెన్నాయుడు అనుకుంటా మంత్రి అన్నారు 18 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఆ టైమింగ్స్ తెలియవా అని. నిజంగానే అంటే ఒక అవగాహన ఉంటుంది ఏ టైంకి రావాలి, ఎప్పుడు వెళ్ళాలని. ఇదేంటి అది కావాలని చేశారు ఆయన? అసలు ఏంటి మొత్తం ఈ టూర్ వెనకాల ఉన్న రాజకీయం మీకు ఎలా అర్థమైంది? రిషి గారు, ముందుగా మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకి, నజీర్ భాయ్కి, గౌతమ్ గారికి అందరికి కూడా శుభోదయం అండి. క్లియర్ గా మనకు అర్థమైపోతుంది అతను అమాయకుడేం కాదు కదా. ఇప్పుడు ఆయన బల ప్రదర్శన కోసం వెళ్ళాడా, లేకపోతే చనిపోయిన దాని కుటుంబాన్ని ఓదార్చడం కోసం వెళ్ళాడా, లేకపోతే సిదిరప్పలరాజు కుటుంబానికి భరోసా ఇవ్వడం కోసం వెళ్ళారా? అసలు ఇంతమంది జనం తరలింపు ఎందుకు? ఇది పెళ్లి ఊరేగింపు కాదు, లేకపోతే ఇంకా ఆయన తాలూకు ఎన్నికల ప్రచారం అయితే కాదు. ఇది వెళుతున్నది ఏ పనికి వెళ్తున్నప్పుడు ఎంత హుందాగా ఉండాలి అని తెలియక జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారనే మాట అయితే నేను అనుకోను. ఎందుకంటే ఆయనకి ఇది ఒక వెనతో పెట్టిన విద్య. ఆయన ఆడుతున్న ప్రతి ఆట కూడా జనం మధ్య ఉండాలి, జనం చుట్టూ ఉండాలి, జనంలో ఉండాలి, జనాలను తరలిస్తూ ఉండాలి, జనాన్ని రెచ్చగొట్టాలి. ఇది ఆయన ఆట. ఎందుకంటే మీరు ఒక మాట చూడండి రిషి గారు, ధర్మాన ప్రసాద్ అక్కడ నుంచి జైలు దగ్గర నుంచి టైం అయిపోతుంది, మీరు మళ్ళా వస్తే ఇబ్బంది ఉంటది, కాబట్టి ముందు మీరు వచ్చేయండి, రిటర్న్ లో మీరు అందరిని కలిసి వెళ్దిరిగాని చెప్పిన తర్వాత రాలేదంటే కారణం ఏంటి? ఇంటెన్షన్ గా ఆయనకి ఏంటంటే ఇది అంతా ప్రతిరోజు ఆ వాపుని ఏమైనా బలం కింద చూపించుకునే ప్రయత్నమే, ఇంతకన్నా ఇంకేం లేదు. ఏం తిరుగుతా కూడా వెనకాతలు సెక్యూరిటీ ఉండదా? వెనకాతలు పిఎస్ఎల్ లేరా? ఎవరైనా అపాయింట్మెంట్ ఇస్తే మన ఫ్లైట్ ఉందండి, ఫ్లైట్ టికెట్ తీసుకొని ఆయన వచ్చాడు. ఆయన వచ్చే వరకు ఫ్లైట్ ఉండదు కదా, స్పెషల్ ఫ్లైట్ అయితే ఉంటది తప్ప జనరల్ ఫ్లైట్ ఉండదు కదా. ఆయన ఫ్లైట్ టైంకి వెళ్ళాలి కదా. మరి ఏమాత్రం సెన్స్ ఉండదా జగన్మోహన్ రెడ్డికి? ఉంటది. కానీ ఇది అదొక రకమైనటువంటి నయనానందం ఆయన జనం చుట్టూ ఏదో జరుగుతున్నట్టు. అసలు వెళ్తున్నది ఎక్కడికి? అసలు ఎవరి కోసం వెళ్తున్నారు? వెళ్ళి మళ్ళా మాట్లాడింది ఏంటి? సిదిరప్పలరాజు కొడుకు కోసం ఏదో పిల్లాడు పొరపాటు చేశాడు, పొరపాటు జరుగుతుంది, అయినా ఆయన టైం అయిపోయింది కదా, అది ఇది 45 సంవత్సరాలు. మరి 45 సంవత్సరాలు టైం అయిపోయింది అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఎంతండి? జగన్మోహన్ రెడ్డి గారి ఎందుకండి ఇంత ఆరాటం ఎందుకండి? ఎట్లా మాట్లాడతాడండి ఆయన? అంటే బడుగు బలహీన వర్గాల ప్రజలంటే అంత నీచంగా మాట్లాడడం కరెక్టా అండి? అంటే మన నోటితో కులాలకు మాట్లాడాల్సినంత అవసరం లేదు. కుటుంబ పోషణ కోసం ఒక గొర్రెల కాపరి దానయ్య, ఆయన ఒక సామాన్యమైన కుటుంబం. మీకు తెలుసు, మనం దాదాపుగా విజువల్స్ అన్ని చూస్తున్నాం. వాళ్ళకి కనీసం పాలు కూడా లేకపోయిన పరిస్థితిలో నీళ్ళలో ముంచుకొని బిస్కెట్లు పిల్లలకు తినిపిస్తున్న తల్లి. నాన్నేడి అని ఆ పిల్లలు అడిగితే సమాధానం చెప్పాల్సిన బాధ్యత కలిగినటువంటి వ్యవస్థలో ఈ రోజు అది మానేసి సిదిరప్పలరాజు కోసం ఎవరికి తెలియదు. సిదిరప్పలరాజు డబల్ టంగ్ గా మాట్లాడి ఒక సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేనేమని స్టేట్ టాపర్ వస్తే ఆయన చేతుల మీద నేనేమని ప్రైజ్ అందుకున్నాను అధ్యక్ష అని చెప్పింది సిదిరప్పలరాజే. చంద్రబాబు నాయుడు గారికి లేనిపోయిన జబ్బులు వచ్చి ఇంకా ఆయన ఎక్కువ కాలం ఉండడానికి వ్యంగ్యంగా అసెంబ్లీలో మాట్లాడి అంత గొప్ప మనిషిని కించపరిచింది సిదిరప్పలరాజే. ఆ సిదిరప్పలరాజు డాక్టర్ మాటలు మాట్లాడా? ఏ రోజైనా ఒక వ్యక్తిగా మాట్లాడి చదువుని ఎందుకు అనుకుంటాం మనం? రిషి గారు ఈయన బాగా చదువుకున్నారని ఆ విద్యత, వివేకం, ఆ మాటలు అలాగా కూడా అటువంటి మాటలు కూడా మాట్లాడరు. అటువంటి మాటలు మాట్లాడిన మాజీ మంత్రి అయినా మీకు ఇంకా సర్దార్ గౌతులచ్చన్న గారు కుటుంబం అక్కడ పోటీ చేసి శిరీష ఈ రోజు అక్కడ శాసనసభ్యురాలు. ఆవిడ మీద ఆయన వాడిన భాష ఏంటండి? ఆయన ఏ రకంగా మాట్లాడతారు? ప్రతి ఒక్కరూ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే గొప్ప నాయకులు కాదు. నిన్న టూర్ అంతా కలిపి ఆయన్ని చూడడం కోసం పెట్టుకున్నామని చెప్పారు, వెళ్ళలేదంటే కారణం ఇదే కదా. పైపొచ్చి దీనికి అనేక రకాల కలరింగ్. ఆ పోలీసు ఎస్ఐ పైన ఎందుకంటే దాడి అంత అవసరమా అండి? రేపు మీకు సమాజం మరొకసారి అవకాశం ఎట్లా చుట్టుముట్టి ఒక టైంలో ఆమె తాను మహిళ అని గుర్తు తప్పదు కదా, ఇంకా ఇలా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం. మరి మీకు అధికారం లేకపోతేనే ఇటువంటి అరాచకాలు చేస్తే, అధికారం వస్తే మీరు ఏం చేస్తారా? ప్రజలకు తెలియదా రిషి గారు? ఈ రకమైన పరిణామాలు కరెక్టేనా? మందలించాలి కదా. పని చేస్తుంది ఏదో కార్యకర్తలు కాదు, మళ్ళా ఒక నియోజకవర్గం కావాల్సినటువంటి కీలక వ్యక్తులు. వీళ్ళు ఏం సమాధానం చెప్తారు రేపు సమాజానికి? ఏముంది, ఇప్పుడు మళ్ళీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అరెస్ట్ చేశారు అనుకోండి, మళ్ళీ బయలుదేరతాడు ఈయన పరామర్శ యాత్రకి.
ఏమైంది మరి ఇంకో పరామర్శ యాత్ర. అందుకని జగన్మోహన్ రెడ్డి కేవలం 2 రకాల ప్రయాణాలని నేను అనుకుంటున్నాను. ఒకటేంటంటే నరేంద్ర మోడీ గారు రేపు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో పెద్దలంతా కలిపి పెద్ద ఎత్తున తరలి రావడం కోసం ఒకటి. తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి కావాల్సినటువంటి ఏర్పాట్లకి రాష్ట్రంలోని అధికారగణం కానీ, పోలీసులు కానీ, యంత్రాంగం కానీ, రాజకీయ నాయకులు కానీ, కూటమి ప్రభుత్వం పెద్దలు కానీ అందరూ ఇక్కడ ఉత్తరాంధ్రలోనే ఉన్నారు. అవును. వీళ్ళంతా కలిపి ప్రజలంతా రేపటి ప్రారంభోత్సవం మూడ్లో ఉంటే దాన్ని డైవర్ట్ చేయడం ఎట్లా? దాన్ని ఎలాగా పక్కకు తొలగించాలంటే ఇదో రకమైనటువంటి ఊరేగింపు, ఇదో రకమైనటువంటి ఫ్యాషన్స్ ఆయన పెట్టుకుంటాడు.